రేవంత్ నిర్వహించిన మల్కాజ్గిరి రివ్యూలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రివ్యూలో రేవంత్ రెడ్డికి పక్కనే కూర్చున్నారు సునీత మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరిలో ఎలా గెలవాలో గైడెన్స్ ఇచ్చారు రేవంత్. ఎవరిని గెలిపించాలో మాత్రం చెప్పలేదు రేవంత్. మల్కాజ్గిరి టికెట్ రేసులో సునీత, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. రివ్యూలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు, కానీ సునీత మహేందర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవడం అనేది ఆసక్తికర చర్చకు తెరలేపింది. సునీతతో కలిసి రివ్యూ నిర్వహించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఆమె అని చెప్పకనే చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మల్కాజ్గిరిపై రేవంత్ రివ్యూ పెద్ద మ్యాటర్ కాదు, కానీ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదే పెద్ద ప్రశ్న. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆ ప్రశ్నకి రేవంత్ ఇవాల్టి రివ్యూతో పరోక్షంగా ఏమైనా సంకేతం ఇచ్చారా అన్నది ఈ సీన్ ద్వారా స్పష్టమవుతోంది. మల్కాజ్గిరి రేసులో మొదటి నుంచి మైనంపల్లి హనుమంతరావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి కేటాయించిన తరువాత మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు వినిపించింది. మైనంపల్లి తప్పుకోవడంతో ప్రస్తుతం రేసులో ఉన్న కంచర్ల చంద్రశేఖర్, సునీత మహేందర్ రెడ్డి ఈ ఇద్దరు మాత్రమే. అయితే ఇవాళ నిర్వహించిన రివ్యూలో సునీత మహేందర్ రెడ్డి మాత్రమే కనిపించడంతో అభ్యర్థి ఆమె కావచ్చు అన్న సంకేతాలు దాదాపుగా వచ్చినట్టే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అందరు కార్యకర్తలు కట్టుబడి ఐక్యమత్యంతో పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాం. అందరము మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రేవంత్ నిర్వహించిన ఈ రివ్యూలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు, కానీ సునీత మహేందర్ మాత్రం ఈ భేటీలో ఉండడాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? రేవంత్ పరోక్షంగా ఏదైనా సంకేతం ఇస్తున్నారు అని అనుకోవచ్చా ఈ రివ్యూ ద్వారా? ఎగ్జాక్ట్లీ, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే ఇదొక సంకేతం అని చెప్పాలి. చేవేళ్లలో రంజిత్ రెడ్డిని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న తర్వాత ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంటరీ రివ్యూను సీఎంగా, పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి కండక్ట్ చేశారు. సో ఈ రివ్యూలో పక్కనే సునీత మహేందర్ రెడ్డితో పాటుగా మిగతా మల్కాజ్గిరి నాయకులంతా ఉన్నారు. ఈ మల్కాజ్గిరి కోసం పోటీ పడుతున్న చంద్రశేఖర్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ ఇక్కడ కనిపించలేదు. అసలు ఇప్పటి వరకు మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి పేరు రంజిత్ రెడ్డి జాయినింగ్ బిఫోర్ ఎక్కడ వినిపించలేదు, కానీ రంజిత్ రెడ్డిని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని జాయిన్ చేసుకున్న తర్వాత మాత్రం సునీత మహేందర్ రెడ్డి అంతకుముందే జాయిన్ అయ్యారు. సో ఆమెను అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఒక కంపల్షన్ ఏర్పడింది. కాబట్టి సో సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరిలో అకామిడేట్ చేసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని చేవేళ్లలో అకామిడేట్ చేస్తారు అని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈరోజు సీఎం నిర్వహించిన ఈ రివ్యూతో దాన్ని కంప్లీట్గా క్లారిటీ వచ్చినట్టే తెలుస్తుంది. తర్వాత సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలనేది పిలుపు కూడా ఇచ్చారు. సునీత మహేందర్ రెడ్డిని పక్కన పెట్టుకున్న రేవంత్ కూడా అదే చెప్పారు. మల్కాజ్గిరి నా ఓన్ నియోజకవర్గం, ఇది సీఎంగా నేను తీసుకున్న బాధ్యత, అట్లాగే నా ఛాలెంజ్ కూడా అని చెప్పారు. గతంలో 2019లో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కొడంగల్లో ఓడిపోయిన తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే ఛాలెంజెస్ నేను ఓవర్కమ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే ఛాలెంజ్ ఉంది, సిమిలర్గానే ఆ ఛాలెంజ్ కనబడుతుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వీచినప్పటికి కూడా, ఒక సునామీలో వచ్చినప్పటికి కూడా మల్కాజ్గిరిలో మాత్రం 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది. సో ఇప్పుడు మల్కాజ్గిరి గెలుపు అనేది మన ఛాలెంజ్గా మనం తీసుకోవాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అనేది చెప్పారు. పక్కనే సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి సీఎంఓ రిలీజ్ చేసిన వీడియోలో కానీ, దానికి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్లో కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రస్తావన తెలియదు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలనే సంకేతాలు సీఎం మల్కాజ్గిరి నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చారు. సో దాంట్లో భాగంగానే ఆ గెలుపు కోసం ఈ పోటీ చేసిన 7 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి మోడల్గా క్యాంపెయిన్ చేయాలి అనే దాంట్లో భాగంగా పోటీ చేసిన 7 అభ్యర్థులు 5 సభ్యులతో, ఒక్కొక్కరు 5 సభ్యులతో, 5 కార్యకర్తలతో ఒక కమిటీని వేసుకోవాలి. ఆ కమిటీ ఉదయం 7 గంటలకల్లా
గ్రౌండ్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలి. దిస్ ఈజ్ వాట్ ద మల్కాజ్గిరి క్యాంపెయిన్ మోడల్ అనేది సీఎం చెప్పారు. సో ప్రతి చోట కూడా 7 గంటలకే క్యాంపెయిన్ మొదలు కావాలి, ఆ ప్రచారాన్ని ప్రతి గడపకు తీసుకుపోవాలి అనే దానిపైన ఫోకస్ చేయాలి అనేది సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా మిగతా ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఇప్పటికే సీఎం చెప్తున్నారు టార్గెట్ 14 అనేది, సర్వేలు కూడా 12 చెప్తున్నాయి, కాకపోతే మా టార్గెట్ 14 అనేది అయితే సీఎం గతంలో కూడా చెప్తూ వచ్చారు, ఇప్పుడు కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈవెన్ సెక్రటేరియట్ తన ఆఫీస్ కూడా రాకుండా ఇంటి నుంచే పూర్తి స్థాయి పార్టీ వ్యవహారాలను ఆపరేట్ చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఇంటి నుంచి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మల్కాజ్గిరికి సంబంధించి అయితే ఒక పెద్ద క్లారిటీ వాళ్ళు వచ్చేసింది. అటు చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి విషయంలో సిఈసి మొన్ననే జరిగిన నేపథ్యంలో అక్కడ వచ్చిన క్లారిటీని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పేశారనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.